ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షలు పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలను లక్షాధికారి కాదు మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పా, ఒంగోలు గురించి చెప్పా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతా ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఈ ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో 2,70,000 పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పాలన కూడా చూశారు. ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2020 ఉగాది ఈ ఇళ్ల నా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం. 2020 ఉగాది నాటికే నా అక్క చెల్లెమ్మల చేతిలో ఇవన్నీ చెయ్యాలనుకుంటే మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం.
చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020లోనే గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్ని సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా కోర్టులో చుట్టూ తిరుగుతా ఉన్నాడు. వారు ఎంతకు తెగించిన, ఎంతగా దిగదారిన, ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు, నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం, ఎన్నగ్రహారం, వెంగముక్కపాలెం, ఎర్రజర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నలు వారి దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించి ఏకంగా 210 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు ఏపీలో ఉన్న అక్క చెల్లెలను అందరినీ కూడా మిలియనర్స్గా చేస్తాననేసి మాట ఇచ్చాను పబ్లిక్గా. ఆ మాట ప్రకారం గత 4.5 సంవత్సరాల్లో మిలియనర్స్ ఎంతమంది అయ్యారు? మిలియనర్స్ అంటే 10 లక్షల ఆదాయం కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఈ రోజుకి బాపట్ల నియోజకవర్గంలో కానీ ఏపీ మొత్తం మీద చూసినప్పటికీ కూడా ఎవరు కనిపించట్లేదు. మిలియనర్స్ కనుక చేస్తుంటే ఈ రోజున ఎవరికి కూడా అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు, ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పటికి కూడా అమ్మఒడి పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉన్నారు అంటే మిలియనర్స్ని ఎవరిని చేయలేదు అనేది అర్థమవుతుంది. అందుకని ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున నేను నేషనల్ ప్రెసిడెంట్గా, బాపట్ల నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ పార్టీని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మిలియనర్స్ చేస్తామని మాటిస్తున్నారు, కోటీశ్వరులను చేస్తామని మాటిస్తున్నారు. సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎవరిని మిలియనర్స్ చేయట్లేదు, కోటీశ్వరులు కూడా చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు మాటిస్తున్నారు? ఎందుకు ఉచిత హామీలు ఇస్తున్నారు? మేమేమంటున్నామంటే 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా కష్టపడతా అన్న ప్రతి ఒక్కరిని కూడా మిలియనర్స్ చేస్తామనేసి మాటిస్తున్నాం. ఈ మాట కనుక నిలబెట్టుకోకపోతే ఆల్ తెలుగు ప్రజా పార్టీలో ఎంతమంది అయితే కమిటీ సభ్యులు ఉన్నారో, మెంబర్స్ ఉన్నారో, ఈరోజు 10 లక్షల మంది ఉన్నారు సభ్యులు, వీళ్ళందరి సమక్షంలోనే మేము బురేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అంత నమ్మకంగా ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారి చేస్తామని మాటిచ్చినట్లుగానే ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారి చేస్తామని మేము మాటిస్తున్నాం. ఆ మాటలో భాగంగా పుట్టిన ప్రతి బిడ్డకి
₹1,00,000 డిపాజిట్ ఇస్తా అన్నాం. ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు బేసిస్లోనే ₹10,00,000 ఇచ్చి వారి కష్టపడి పనిచేసుకోగలిగితే 10 లక్షలు ఏంటి, ₹1,00,00,000 సంపాదించే విధంగా సహకరిస్తామనేసి మేము మాటిస్తున్నాం. అందుకని ఇప్పుడు ఉన్న ఈ పార్టీలన్నిటికి కూడా ఒకే ఛాలెంజ్, ఎంతమందిని మిలియనీర్ చేశారో చూపించాలనేసి ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను.